మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్య ఉన్న భేదాలు. రెండో భేదం, యేసుక్రీస్తు రక్షకుడు మరియు ప్రభు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులని మేము జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు కనుక మరి ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనమందరం కలిసి ఉపయోగించుకుందాం. ప్రస్తుతం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. అవునా? ఈరోజు మనం యేసుక్రీస్తు మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్య ఉన్న భేదాలు, ఈ అంశంలో నుండి రెండో వర్తమానం తీసుకోబోతున్నాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండవ రాకడ వర్తమానాల్లో 107వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. యేసుక్రీస్తు మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్య ఉన్న భేదాల్లో రెండో భేదం, నీవు రక్షకుడుగా ప్రభువుగా ఉన్నావని మేము తెలుసుకోబోతుండగా మీరు బోధకురై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునే నన్ను బలపరుచుకొని వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. క్రీస్తు రాకడ ధ్వని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఓకే. ప్రస్తుతం మనము రెండవ రాకడ వర్తమానాలు సీరియల్గా ఒక సబ్జెక్టుగా తీసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఓకే. ప్రస్తుతం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్య ఉన్న భేదాలు. ఇది మనం తెలుసుకొని ఉండాలి. ఈ రెండు రాకడలకు మధ్య 3 ముఖ్యమైన భేదాలు ఉన్నాయి. చాలా భేదాలు ఉన్నాయి అనుకోండి. 3 భేదాలు 3 వర్తమానాల రూపంలో మీకు చెప్పటం జరుగుతుంది. యేసుక్రీస్తు మొదటి రాకడ గురించి మనకు తెలిసి ఉండాలి. రహస్య రాకడ గురించి తెలిసి ఉండాలి. బహిరంగ రాకడ గురించి కూడా తెలిసి ఉండాలి. అలాగే ఆ మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్య ఉన్న భేదాలు కూడా తెలిసి ఉండాలి. సో గత కార్యక్రమంలో మనం ఏమి నేర్చుకున్నామంటే యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి లేక సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మానవ జాతికి ప్రత్యక్షపరచటానికి, బయలుపరచటానికి, లేక చూపించటానికి, రుజువు చేయటానికి వచ్చాడని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో మానవ జాతికి తెలియక వెతుక్కుంటున్నారు గనక, కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి, దేవునికి దూరంగా ఉన్నారు గనక యేసుక్రీస్తు వారు దేవుణ్ణి మనకు పరిచయం చేయడానికి ఇక్కడికి వచ్చాడని
మనం తెలుసుకున్నాం. అంతేకాదు దేవుని యొద్దకు మనం వెళ్ళలేమని, ఆయన మన యొద్దకు రాడని, వస్తే మనం దహించబడతామని యేసుక్రీస్తు వారు మరి దేవుని రూపంలో నుంచి మానవ రూపంలోకి వచ్చినట్టుగా మనం గత వారంలో తెలుసుకున్నాం. ఓకే, సో ఈ కార్యక్రమంలో ఏం ఆలోచించబోతున్నామంటే, యేసుక్రీస్తు మొదటి రాకడలో రక్షకుడుగా వచ్చాడు. ఓకే, రెండవ రాకడలో ఆయన ప్రభువుగా వస్తాడు. అందువల్ల ఈ వర్తమానంలో ఈ రెండు విషయాలు మనం కులంకుషంగా తెలుసుకోవాలి. మొదటి రాకడలో యేసుక్రీస్తు రక్షకుడు, రెండవ రాకడలో ఆయన ప్రభువు. ఎట్లా అంటే, ఉదాహరణకి ఒక నాణ్యం ఉందనుకోండి, ఆ నాణ్యానికి రెండు వైపుల బొమ్మ బొరుసులు ఎట్లా ఉంటాయో, యేసుక్రీస్తు యొక్క ముఖ చిత్రాన్ని కూడా రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి రాకడలో ఆయన రక్షకుడుగా మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు, అది అర్థం చేసుకోండి. అందుకే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి యేసు అనే పేరు పెడతాం జరిగింది. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. కాబట్టి ఆయన మానవ జాతి మొత్తాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వచ్చాడు గనక ఆ అర్థం వచ్చేటట్టుగా ఆయనకి యేసు అనే పేరు పెట్టారు. అయితే యేసు అనే పేరు ఎవరు పెట్టారు? తల్లిదండ్రులు పెట్టారా, లేక పెద్దలు పెట్టారా? కాదు. యేసు అనే పేరు ఆయన భూలోకమునకు రాకముందే దేవదూతల చేత చెప్పబడి పెట్టబడింది. అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు లోకానికి రాకముందే దేవుడు దేవదూతను పంపించాడు. ఆ దేవదూత సపరేట్గా మరీ దగ్గరికి వచ్చి చెప్పెళ్ళాడు, సపరేట్గా యేసేపు దగ్గరికి వచ్చి చెప్పెళ్ళాడు, ఒక కుమారుడు రాబోతున్నాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టండి అని. ఆ విధంగానే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత మరియా యేసేపులు 8వ రోజు ఆయనను యెరూషలేము దేవాలయానికి ఎత్తుకొని వెళ్ళి అక్కడ సిమియోన్ అనేటువంటి యాజకుని చేతుల్లోకి ఇచ్చి ఆయన ద్వారా బయలుపరచబడిన ప్రకారం యేసు అనే పేరు ఆయన పెడతాం జరిగింది. అవునా? ఇది మొదటి రాకడలో జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నప్పుడు వాక్యము అనే నామం కలిగి ఉన్నాడు. భూలోకానికి వచ్చినప్పుడు యేసు అనేటువంటి నామం ఆయనకి పెట్టడం జరిగింది. ఎందుకు? ఆయన రక్షకుడిగా వచ్చాడు గనక, మానవ జాతి మొత్తాన్ని రక్షించడానికి వచ్చాడు గనక ఆ అర్థము స్ఫురించేటట్లుగా ఆయనకు ఆ పేరు పెట్టారు. ఆ విషయం మనం బైబిల్లో చూడవచ్చు. మత్తయి సువార్త 1:21 చూడండి, మీకు అర్థమైంది. మత్తయి సువార్త 1:21 దేవదూత చెప్పుచున్న మాటలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టుదువు అన్నాడు. కాబట్టి ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకి యేసు అనే పేరు పెట్టాలి. కారణం, ఆయన మానవ జాతిని రక్షిస్తాడు. ఎవరైతే ఆయన అంగీకరించి విశ్వసిస్తారో వారందరిని ఆయన రక్షిస్తాడు గనక ఆయనకి యేసు అనే పేరు పెట్టబడింది. చాలామందికి ఈ విషయం తెలియక యేసుక్రీస్తు అనగానే ఈయన క్రైస్తవుల దేవుడు, లేక ఇశ్రాయేలు దేవుడు, ఎస్సీ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, తెల్లోళ్ళ దేవుడు అని ఇలాగ రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అది వాస్తవం కాదు. కారణం ఏంటంటే, ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. కులంతో మతంతో ఆయన పని లేదు. ఆయన 2 రాకల్లో రావాలని ప్రణాళిక వేసుకున్నాడు. మొదటి రాకల్లో వచ్చి వెళ్ళిపోయాడు. కనుక మొదటి రాకల్లో ఆయన రక్షకుడిగా వచ్చి రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి సిలువలో బలైపోయి ప్రాణం పెట్టి తన రక్తమంతా చివరి బొట్టు వరకు కార్చి మనల్ని రక్షించి వెళ్ళాడు. అది అర్థం చేసుకోవాలి. కనుక యేసుక్రీస్తు మొదటి రాకడలో రక్షకుడు. ఆయన రక్షకుడని వాక్యం చెప్తుంది చూడండి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అపోస్తులు ఏమని బోధించారు? అపోస్తుల కార్యాలు 4:12 చూడండి. అపోస్తుల కార్యాలు 4:12 ఈ నామమందే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రిందనున్న ఏ నామములో కూడా మనం రక్షణ పొందలేమో. చూసారా? ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు. ఆ నామములోనే మనం రక్షణ పొందాలి. యేసు నామంలో రక్షణ పొందుతాం. యేసు నామములోనే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి జవాబు వస్తుంది. కాబట్టి యేసు ప్రభు మొదటి రాకల్లో రక్షకుడుగా వచ్చి వెళ్ళాడు, రక్షణ కార్యం చేశాడు. ఎలా రక్షించాడు అని ఆలోచిస్తే ప్రియులారా, ఆయన మన ఆత్మను రక్షించాలంటే ఏం చేయాలా? ముందు మన పాపాలన్నింటినీ క్షమించాలి. అవునా? క్షమించుకొని రక్షించలేడుగా.
ఇప్పుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే ముందు అతన్ని మనం క్షమించగలిగినప్పుడే రక్షించగలుగుతాం. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఆ విధంగా ప్రభువు మొదట మనల్ని క్షమించి రక్షించడం జరిగింది. తర్వాత క్షమించిన తర్వాత ఏం చేశాడు? మనం చేసిన పాపాలు మొత్తం ఆయన సిలువలో కార్చిన రక్తంలో కడిగి శుద్ధీకరించాడు. ఊరక క్షమిస్తే కుదరదు. ఇప్పుడు ఏం చేయాలా? శుద్ధీకరించాలి. అంటే మనం తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేశాం కదా, అవన్నీ ఆయన రక్తములో శుద్ధీకరించబడేటట్లుగా చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే మనలో ఉన్నటువంటి పాపం మొత్తాన్ని తీసేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే మనకొచ్చే శిక్షను తొలగించాడు. అంటే ఆయన మనల్ని రక్షించటానికి ఈ 4 కార్యాలు చేశాడు. 1, ముందు మనల్ని క్షమించాడు. 2, తన రక్తములో మనలను కడిగి శుద్ధీకరించాడు. ఎందుకంటే కడక్కపోతే ఆ పాపం అలాగే ఉండిద్ది కదా, ఆ మురికి మరకలు అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఇల్లు మనం శుభ్రం చేయకపోతే అలాగే దుమ్ము బట్టి బూజు బట్టి ఉండిద్ది కదా. కాబట్టి ప్రభు ఏం చేశాడు? మనల్ని మొదటి రాకలో వచ్చినప్పుడు రక్షకుడిగా వచ్చాడు, రక్షించాడు. అయితే ఆయన రక్షించడానికి ఏం చేశాడు? ముందు క్షమించేశాడు. సిలువలో మనల్ని క్షమించాడు కాబట్టే రక్షించడం సాధ్యమైంది. రెండవది ఏం చేశాడు? ఊరక మాటలతో క్షమించడం కాకుండా క్రియారూపంలో ఆయన సిలువలో బలైపోయి తన రక్తమంతా చిందించి ఆ రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించాడు, శుభ్రం చేశాడు, శుద్ధీకరించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ పాపాలను తీసివేశాడు. శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ అవి గుర్తుకు రాకుండా వాటిని తీసేశాడు. వాక్యంలో చెప్పినట్లుగా తూర్పుకు పరమడ ఎంత దూరములో ఉన్నదో ఆయన మన పాపములను అంత దూరపరిచి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మన పాపాలు తీసేశాడు. తర్వాత 4వది ఏం చేశాడు? మనకొచ్చే శిక్ష కూడా తీసిపడేశాడు. మనం చేసిన పాపాన్ని బట్టి ఏ శిక్ష అయితే మనకు రావాల్సి ఉందో, నాకు ఏ శిక్ష రావాలో, నీకు ఏ శిక్ష రావాలో, ఎవరెవరికి ఏ శిక్ష రావాలో ఆ శిక్ష కూడా లేకుండా తీసేసాడు. ఎలా తీసేశాడు? మన శిక్ష అంతా తన మీద వేసేసుకొని మన శిక్షను తాను భరించి ఆ శిక్షను తీసేసి అప్పుడు మనల్ని రక్షించాడు. అందుకే రోమాపత్రిక 8:1 చెప్తుంది. రోమాపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందున్న వారికి శిక్ష లేదు అంటే అర్థం ఏంటి? మరి క్రీస్తునందు లేని వారికి శిక్ష ఉండిద్దనేగా. అవునా? క్రీస్తునందు ఉన్నవారికి శిక్ష లేదు, మరి క్రీస్తునందు లేని వారికి ఎవరి శిక్ష వారికి ఉండిద్ది. మరి క్రీస్తునందు ఉన్న వారికి ఎందుకు శిక్ష లేదు? ఆ శిక్ష అంతా ఆయన భరించాడు కాబట్టి. ఆయన భరించకపోతే ఆ శిక్ష మనకు ఎలాగైనా ఉండిద్ది. అయితే ఆయన మన శిక్షను భరించేశాడు. క్షమించటం కాకుండా పాపాలు కడిగి శుద్ధీకరించి పాపాన్ని తీసేసి చివరికి మన పాపాన్ని బట్టి మనకు రావాల్సిన శిక్ష మొత్తం తీసేసాడు. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చినప్పుడు మానవ జన్మలో ఉండి మన మధ్యలో నివసించి మనల్ని రక్షించి వెళ్ళిపోయాడు. అందుకు ఆయన రక్షకుడయ్యాడు. ఆయన మానవ జాతి మొత్తం రక్షణ పొందటానికి రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అయితే కొంతమంది అర్థం చేసుకొని ఆ సత్యాన్ని తెలుసుకొని నమ్మి రక్షణ పొందుతున్నారు. కొంతమంది ఇంకా ఆ సత్యాన్ని తెలుసుకోకుండా రక్షణ పొందటం లేదు. కొంతమంది రక్షణ పొందారు, ఇంకా కొంతమంది రక్షణ పొందుతూ ఉన్నారు. రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా రక్షణ పొందుతూనే ఉంటారు. అంటే కొంతమంది వెనక ముందుగా రక్షణ పొందుతున్నారు. ఆయన కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. మొదటి రాకడలో వచ్చేళ్ళాడు గనక రెండవ రాకడ వరకు ఆఫర్ పెట్టాడు. ఏంటి? ఈలోపు రక్షణ పొందే వాళ్ళందరూ పొందండి. రక్షణ పొందాలనుకున్న వాళ్ళు పొందొచ్చు రెండవ రాకడ వచ్చేలోపు, లేదా మనం మరణించేలోపు రక్షణ పొందొచ్చు. అయితే వాక్యం ఏం చెబుతుంది? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పింది. అలా ఎందుకు చెప్పాడు? రెండవ రాకడ వరకు రక్షణ పొందే అవకాశం ఉంది కదా, మనం మరణించేంత వరకు రక్షణ పొందే అవకాశం ఉంది కదా. అవునా? మరి అలాంటప్పుడు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ఎందుకు చెప్పాడు? ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఎందుకు చెప్పాడంటే మనం ఎప్పుడు మరణిస్తాం మనకు తెలియదుగా, రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, మనం ఎప్పుడు మరణిస్తామో కూడా మనకు తెలియదు. అందుకని ఈరోజు మంది, ఈ గడియ మంది, ఈ గడిలో నువ్వు బ్రతుకున్నావు గనక, ఈ గడిలో నువ్వు వాక్యం వింటున్నావు గనక ఈ గడియ మంది కనుక ఈ సమయంలోనూ రక్షణ మనం పొందాలి. మరొక అవకాశం మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం బ్రతకొచ్చు, మరణించవచ్చు, రాకడ రావచ్చు, ఆలస్యం అవ్వచ్చు, మనం చెప్పలేం. కాబట్టి ఆయన రక్షణ ఏర్పాట్లు చేశాడు గనక ప్రతి వ్యక్తి కూడా అవకాశం ఉన్నప్పుడే రక్షణ పొందాలి.
అయితే మొదటి రాకడలో రక్షకుడిగా వచ్చినటువంటి ఆయన ప్రియులారా, రెండవ రాకడలో వచ్చినప్పుడు రక్షకుడుగా రాడు, ఆయన ప్రభువుగా వస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అక్కడ 16వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన వచ్చేటప్పుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, రాజుగా, యోధా గోత్రపు సింహముగా గర్జించుకుంటా వస్తాడు. పరలోకములో నుంచి బయలుదేరి మేఘవాహనుడై కోట్ల మంది దేవదూతలను వెంటబెట్టుకొని ఈ భూలోకానికి ప్రభువుగా ప్రత్యక్షమవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మొదటి రాకడికి రెండవ రాకడికి మధ్య ఉన్న భేదాలు. రెండో భేదం ఏంటంటే, మొదటి రాకడలో రక్షకుడుగా వచ్చి కనపడి వెళ్ళిపోయాడు, మానవ జాతిని రక్షించి వెళ్ళిపోయాడు, అందరూ రక్షణ పొందేవాళ్ళు. అయితే రెండవ రాకడలో ఆయన మరలా రక్షించడానికి రాడు, లేదా క్షమించడానికి రాడు. ఈసారి ఆయన ప్రభువుగా వస్తున్నాడు, ప్రభుత్వం చేయటానికి వస్తున్నాడు, అధికారం చూపించడానికి వస్తున్నాడు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, చట్టాలు చేయటానికి, పాలన చేయటానికి వస్తున్నాడు. రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ప్రభువుగా ఈ భూలోకానికి వచ్చి 1000 సంవత్సరాలు ఈ మానవ జాతి మొత్తాన్ని పరిపాలించబోతున్నాడు. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు 2 సార్లు ఎందుకు వస్తున్నాడంటే, మొదటిసారి ఏమో రక్షించడానికి వచ్చేలాడు, రెండవ రాకడలో మరి రక్షణ పొందిన వారందరినీ ప్రభుత్వంలోకి తీసుకోవటానికి, రక్షణ పొందిన వారందరినీ పరిపాలించడానికి, మానవ జాతి మొత్తాన్ని పరిపాలించడానికి వస్తున్నాడు. అందువల్ల ఈసారి ఆయన వచ్చాడంటే ప్రతి ఒక్కళ్ళు ప్రభువుగా ఆయన ఖచ్చితంగా గుర్తిస్తారు, ఆయనకి నమస్కారం చేస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు. ఈ విషయం బైబిల్లో చూడండి. అపోస్తుల కార్యాలు 10:36లో మొదట రాకడ అపోస్తుల కార్యాలు 4:12 ఈ నామ మంది మనం రక్షణ పొందవలేను కానీ ఆకాశము క్రిందనున్న ఏ నామంలో మనం రక్షణ పొందలేమని చెప్పాడు. ఓకే, అపోస్తుల కార్యాలు 4:12లో. అయితే రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏమవుతుంది? అపోస్తుల కార్యాలు 10:36 నెరవేరుతుంది, ఆల్రెడీ జరుగుతుంది. రెండవ రాకడలో సంపూర్ణమైద్ది. అక్కడేముంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రస్తుతానికి ఆయన పరోక్షంగా ప్రభువుగా కనిపిస్తున్నాడు. రెండవ రాకడ వస్తే ఆయన ప్రత్యక్షంగా ప్రభువుగా కనిపిస్తాడు, అందరికీ ప్రభు అవుతాడు. అందరికంటే పరలోకములో ఉన్న దేవదూతలకి, పడద్రోయబడినటువంటి దేవదూతలకి, భూమి మీద జీవిస్తున్న మానవ జాతికి, పరదేశంలో ఉన్నవారికి, పాతాళంలో ఉన్నవారికి, అందరికీ ఆయన ప్రభువే, సమస్య లేదు. రెండవ రాకడలో వచ్చినప్పుడు తను ఒక ప్రభువుగా రుజువు చేసుకుంటాడు, భూమి మీద తన ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు, చట్టాలు చేసి పరిపాలన మొదలు పెడతాడు. 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద జరిగిద్ది. మొదటి రాకడలో వచ్చినప్పుడేమో 2000 సంవత్సరాల వరకు మానవ జాతి రక్షణ పొందడానికి అవకాశం ఇస్తే, రెండవ రాకడలో వచ్చినప్పుడు 1000 సంవత్సరాలు ఈ మానవ జాతి మొత్తాన్ని పరిపాలించబోతున్నాడు. ఎస్, అప్పుడు ఏం జరిగిద్దో మీకు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ప్రభువుగా ఎలా రుజువు చేసుకుంటాడో ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు మనకు కనిపిస్తుంది. అవును, యేసుక్రీస్తు వారు రెండవసారి బహిరంగ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుందో తెలిసినా, పరలోకములో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, లేక భూమి క్రింద ఉన్నవారు, ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు అని వాళ్ళ నోటితో ఒప్పుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ ముందు మోకాళ్ళేయాల్సిందే. పరలోకంలో ఉన్న దేవదూతలు, భూలోకంలో పడద్రోయబడినటువంటి ఆ దేవదూతలు, అలాగే మానవ జాతి సజీవులుగా భూమి మీద బ్రతికున్న వాళ్ళు, చనిపోయి పాతాళానికి వెళ్ళినోళ్ళు, పరదేశికి వెళ్ళినోళ్ళు అందరూ కూడా మోకాళ్ళు వేయాలి. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ త్రిలోకాల్లో ఉన్నవాళ్ళు మోకాళ్ళు వేస్తారు. ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగిపోతుంది, అంతే. ఇప్పుడు ఎవరు ఎలాగైనా మాట్లాడవచ్చు, వ్యాఖ్యానించవచ్చు, వాదించవచ్చు, విమర్శించవచ్చు. ఓకే, ఈ వ్యాఖ్యానాలు, వాదనలు, విమర్శలు పనిచేయవు. ప్రతి ఒక్కడు ఖచ్చితంగా మోకాళ్ళు వేస్తాడు, వేసి తీరుతాడు. ఎక్కడున్నా సరే మోకాళ్ళు వేయాల్సిందే. చనిపోయిన ఆత్మలు కూడా పాతాళంలో మోకాళ్ళు వేయాల్సిందే, ఆత్మరూపంలో. బ్రతికున్న మనుషులందరూ మోకాళ్ళు వేయాల్సిందే. పడద్రోయబడిన దేవదూతలు, దేవతలుగా పిలువబడుతున్న వాళ్ళు మోకాళ్ళు వేయాల్సిందే. ఎందుకు తెలుసా? ఆయన ప్రభు. మొదటి రాకడలో వచ్చినట్టుగా రాడు. మనం అనుకున్నట్టుగా ఏదో గడ్డం కింద కర్ర పెట్టుకొని, అవునా, ఆ కర్ర గడ్డం కింద పెట్టేసుకొని, లేదా గొర్రెలు కాపరలాగా ఓ సాధువుగా రాడు. ఆయన ఎలా వస్తున్నాడు? ప్రభువుగా వస్తున్నాడు. కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ ప్రతి ఒక్కళ్ళు మోకాళ్ళు వేసేస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టాల్సిందే. ఆయనకి సాగిలి పడాలి, దండం పెట్టాలి, నమస్కారం చేయాలి.
అంతేకాదు ప్రతి వాని నాలుక దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. చూసారా, ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తే ప్రభు, ఆయనే రాజు, ఇంకెవరూ లేరు అని వాళ్ళ నోటితో ఒప్పుకోవాలి. అవును, మోకాళ్ళు వేయాల్సిందే, చేతులతో దండం పెట్టాల్సిందే, నోటితో ఒప్పుకోవాల్సిందే, హృదయంలో అంగీకరించాల్సిందే. అలా జరగకపోతే కుదరదు. పరలోకం, భూలోకం, పాతాళలోకం, త్రిలోకాలు ఆయన మాట వినాల్సిందే. ఎందుకంటే ఆయన రారాజుగా వస్తున్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా వస్తున్నాడు. మీరు అక్కడ వాక్యం చూడండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేటువంటి పేరు ఆయన వస్త్రాల మీద, తొడ మీద రాసుకొని వస్తున్నాడు ఆయన. ఓహో, కొన్నిసార్లు మనం తొడగొట్టి సవాల్ చేస్తాం కదా, రండి రా చూసుకుందామని. తొడగొట్టి సవాల్ చేయటం. ప్రభు తన తొడ మీద, వస్త్రాల మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాసుకొని వస్తున్నాడు. అలాంటప్పుడు ఆయన ఎదుట ఎవరు నిలబడతారు మీరు చెప్పండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆ మహిమను చూడలేక, ఆ తేజస్ వెలుగును చూడలేక ఎక్కడోళ్ళు అక్కడే మోకాళ్ళు వేసేస్తారు. ఇప్పుడైతే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. కొంతమంది దేవుడు ఉన్నాడని, లేడని, ఎక్కడున్నాడని, ఎలా ఉంటాడని, ఉంటే చూపించమని ఏవో తెలియక తెలిసి ఎచ్చ ప్రశ్నలు వేసేస్తున్నారు. కానీ రేపు అసలు రోజు వస్తుంది. మొదటి రాకడలో రక్షకుడిగా వచ్చి వెళ్ళినటువంటి ప్రభు రెండవ రాకడలో ప్రభువుగా వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, రాజుగా వచ్చినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ అందరూ ఆయనకి భయపడి గడగడ వణుకుతారన్నమాట. ఆయన చూసి భయపడిపోతారు. అందుకే ఎక్కడోళ్ళు అక్కడ ముందు మోకాళ్ళు వేసేస్తారు. ఇక అంతే, సాగిలి పడతారు, సాష్టాంగ నమస్కారం పెడతారు, దండం పెట్టాల్సిందే ఆయనకే. ప్రతి ఒక్కళ్ళు నోరు తెరిచి అయ్యా నువ్వే ప్రభువు, అయ్యా నువ్వే ప్రభువి, నువ్వే పరిపాలించమని కేకలేస్తారు, ఒప్పుకుంటారు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ప్రత్యక్షమై తను తాను ఒక రాజుగా, ప్రభువుగా నిరూపించుకొని భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి ప్రపంచం మొత్తాన్ని ఒకే రాజ్యంగా, సామ్రాజ్యంగా మార్చి 1000 సంవత్సరాలు తిరుగు లేకుండా పరిపాలన చేస్తాడు. ఆయన ప్రభువు గనక ప్రభుత్వం చేస్తాడు, చట్టాలు చేసి పరిపాలన కొనసాగిస్తాడు. ఆయన నోటి మాటలే చట్టాలుగా మార్చబడతాయి. అర్థం చేసుకోండి. యెరూషలేము నూతన పరచబడి యెరూషలేము రాజధాని అయిపోతుంది. ప్రపంచమంతా ఒకే రాజ్యం అయిపోతుంది. దావీదు కుమారుడనే పేరుతో పిలువబడతాడు. పాడైపోయిన దావీదు సింహాసనాన్ని తిరిగి మళ్ళీ నిర్మిస్తాడు. ఆ దావీదు సింహాసనం మీద కూర్చుండి 1000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అందువల్ల ప్రియులారా, మనం ఆ ఎత్తబడే సంఘంలో ఉండాలంటే, 7 ఏళ్ల శ్రమల నుంచి తప్పించబడాలి అంటే, బహిరంగ రాకల్లో ఆయన ముఖ దర్శనం చేయాలంటే, ఆయన రాజ్య పరిపాలనలో మనం ఉండాలంటే ఆయన మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని కేవలం ఒక రక్షకుడిగా చూడకూడదు, ఆయన ప్రభువుగా చూడాలి. మొదటి రాకలో రక్షకుడిగా వచ్చి వెళ్ళాడు, రెండవ రాకల్లో ఆయన ప్రభువుగా వస్తాడు. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పబడింది. అందరికీ అంటే పరలోకంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, భూలోకంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, పాతాళ లోకంలో ఉన్న వారికి కావచ్చు, అటు దేవదూతలకు కావచ్చు, మనుషులకు కావచ్చు, బ్రతుకున్న వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి, అందరికీ ఆయన ప్రభువే. ఎవరికి మినహాయింపు లేదో, అందరూ ఆయన పూజించాల్సిందే. అందుకనే కదా రోమపత్రికలో 9:5లో, రోమపత్రిక 9:5లో ఏముందంటే, శరీరమును బట్టి ఆయన ఇశ్రాయేలు సంతానముగా ఎంచబడ్డాడు. కానీ ఆయన ఎవరంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, మామూలు దేవుడు కాదు, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు అని చెప్పబడింది. తీతు పత్రికలో అయితే ఈయన మహాదేవుడు అని చెప్పబడింది. యోహాను మొదటి పత్రిక 5:21లో ఈయన నిజమైన దేవుడును నిత్య జీవునై ఉన్నాడు అని చెప్పబడింది. చూసారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎలాగ ప్రభువు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన నిజమైన దేవుడు. మరో చోట ఆయన సర్వశరీరులకు దేవుడని, సదాకాలం ఉండే దేవుడని చెప్పబడింది. సో ఈ విధంగా ఆలోచిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు మొదటి రాకడ, రెండవ రాకడ మనకి కావాలి. మొదటి రాకడలో ఆయన రక్షకుడు వచ్చి వెళ్ళాడు, మనల్ని రక్షించాడు. ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందుతారు. రెండవ రాకడలో రక్షణ పొందిన వారిని
ఎత్తబడే సంఘంలో తీసుకెళ్తాడు. అంతేకాదు రెండవ రాకడలో ఆయన ప్రభువుగా వచ్చి రాజ్యాన్ని స్థాపించి ప్రభుత్వం చేస్తాడు. ఆ ప్రభుత్వంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? రక్షణ పొందినోళ్ళేం ప్రభుత్వం చేస్తారు, రక్షణ పొందనోళ్ళేం ప్రజలుగా ఉండిపోతారు. ఆ 1000 ఏళ్ల పరిపాలన సమయంలో ఎవరైతే సజీవులుగా ఉన్నారో అప్పుడు ఏమైద్ది? ఈ రక్షణ పొందిన వాళ్ళంతా ప్రభుత్వంలో ఉంటారు, ఆయనతో కలిసి ఏళ్తారు. రక్షణ పొందిన వాళ్ళందరూ ప్రజలుగా ఉండి పరిపాలించబడుతూ ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలన సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ విషయాలు మీకు లోతుగా చెప్తాను నేను. కాబట్టి యేసుక్రీస్తు త్వరలో ప్రభువుగా రాబోతున్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ప్రస్తుతానికేమో పరోక్షంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు, రాకడలో ప్రత్యక్షంగా రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రస్తుతానికి యేసు ప్రభువు కాదా అని మీరంటే ప్రభువే, అప్పుడు ప్రభువే, ఇప్పుడు ప్రభువే. కాకపోతే ప్రస్తుతానికి ఆయన ప్రభుత్వం పరోక్షంగా జరుగుతుంది. ప్రభుత్వం పరోక్షంగా జరుగుతుంది. కీర్తన 103:19 చూడండి. కీర్తన 103:19 యెహోవా ఆకాశమందు తన సింహాసనమును వేసుకుని ఉన్నాడు. ఆయన ఆకాశమందుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అవును, కాబట్టి ప్రస్తుతం పరోక్షంగా ఆయన రాజ్య పరిపాలన జరిగిస్తున్నాడు. రేపు రెండవ రాకడలో ఎప్పుడైతే భూమి మీదకి దిగొస్తాడో అప్పుడు ప్రత్యక్షంగా తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, రాజ్య పరిపాలన కొనసాగిస్తాడు, ప్రభుత్వం చేస్తాడు, చట్టాలు చేస్తాడు. వీటిని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల యేసుక్రీస్తుని మనం ఎలా చూస్తున్నాం? కేవలం ఒక రక్షకుడిగానే చూస్తున్నామా, ప్రభువుగా చూడగలుగుతున్నామా? అది అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత్వాన్ని చూడాలి. అటు ఆయన దేవుని కుమారుడుగా చూడాలి, మనిషి కుమారుడుగా చూడాలి. అదే సమయంలో ఆయన రక్షకుడుగా చూడాలి, ఆయన ప్రభువుగా చూడాలి. ఇప్పుడేమన్నా పరోక్షంగా ప్రభువు, రాకడలో ప్రత్యక్షంగా ప్రభు. కాబట్టి రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండి ఆయన ప్రభుత్వంలో, ఆయన రాజ్యంలో ఉండటానికి ఇప్పటి నుంచే మనం ప్రయాసపడాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. ఎవరైతే సమస్యలతో, అనారోగ్యతతో, అవసరతలతో ఉన్నారో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని మీరు ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.